కోవిడ్-19 రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాధి నుండి ప్రజలను సురక్షితంగా ఉంచాలని ఈరోజు సాయంకాలం 4 గంటలకి మహర్షి అభ్యుదయ సేవా సంఘం మాస్ తిరుపతి రూరల్ మండల్ గాంధీపురం అవిలాల పంచాయతీలో గ్లూకోజ్ జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా శ్రీమతి సుబ్రత అడిషనల్ ఎస్పీ తిరుపతి అర్బన్ అవిలాల సెక్రటరీ పూచిరెడ్డి గారు, మాస్ అధ్యక్షుడు కె జ్ఞానశేఖర్ రెడ్డి గారు యాపిల్ జ్యూసుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తిరుపతి రూరల్ మండలంలో గాంధీపురం అవిలాలలో ప్రతి ఇంటికి అందించారని, గ్రామ వాలంటీర్లకి పంపి మరీ అందించడం జరిగిందని ఈరోజు యాపిల్ జ్యూస్ల ముఖ్య అతిథిగా పాల్గొన్న అడిషనల్ ఎస్పీ ఈ సుప్రజ మేడం చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా మేడం మాట్లాడుతూ మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అందులో భాగంగానే కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని గత నెల నుండి కరోనా సంబంధించి దాదాపుగా అవిలాల పంచాయతీలో 10,000 ఉచిత మాస్కులను మరియు 2 నెలలు ప్రతిరోజు 500 మందికి ఉచిత భోజనం, అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఇంటికి 10 చొప్పున ఒకరికి యాపిల్ జ్యూస్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని మా సంస్థను అభినందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పిచ్చిరెడ్డి మాట్లాడుతూ మాస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు వారు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు. మాస్ అధ్యక్షుడు జ్ఞానశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాధి నిరోధక శక్తి పెంచే B1, B2, ఐరన్, జింక్ పోషక విలువలు కలిగిన యాపిల్ గ్లూకోజ్ జ్యూస్ ప్యాకెట్స్ తిరుపతి రూరల్ మండలంలో 1,00,000 యాపిల్ జ్యూస్లను పంపిణీ చేస్తున్నట్టు జ్ఞానశేఖర్ రెడ్డి తెలియజేసినారు. మనిషికి కావలసిన ఎనర్జీ కోసం, ఇమ్యూనిటీ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలియజేశారు. ఇది కాకుండా ఈ యాపిల్ జ్యూస్లు అదే మేలో కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇప్పుడు కూడా మళ్ళా ఈ యాపిల్ జ్యూస్లు అన్ని కూడా, ఎందుకంటే విటమిన్ ఉన్నాయి కాబట్టి B1, B2, B12 విటమిన్ దీంట్లో ఉన్నాయి. ఇది కోకోకోలా వాళ్ళ సహకారంతో మా సంస్థ వాళ్ళు ఈరోజు ప్రతి ఇంటికి 10 ప్యాకెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వాలంటీర్లు మాత్రమే పిలిపించాం మేడం. ఈ వాలంటీర్స్ అందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఏరియాలో ఉండేటువంటి ఇళ్ళకి వీళ్ళ చేతులతోనే వీళ్ళు అక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేట్టుగా పబ్లిక్ని ఎవరిని కూడా ఇక్కడికి రానియకుండా ఓన్లీ వాలంటీర్స్ మాత్రమే పిలిపించాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వందనాలు. ఇక్కడికి చేసిన పెద్దలకు అందరికీ నమస్కారాలు. మహర్షి అభ్యుదయ సేవా సంస్థ చేసే ఈ కార్యక్రమాలను చాలా కార్యక్రమాలు చేపట్టింది, అందులో ఈ కార్యక్రమం కూడా ఉంది. దీనికి ఆయన అభినందిస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కోవిడ్-19ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎనర్జెటిక్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫ్ సుప్రజ మేడం గారికి, అదేవిధంగా పెద్దలు జ్ఞానశేఖర్ రెడ్డి సార్ గారికి, అవిలాల పంచాయతీ కార్యదర్శి అయినటువంటి పిచ్చిరెడ్డి సార్ గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులు సెల్వం గారికి, రమణన్న గారికి, అదేవిధంగా మదన్ గారికి స్వాగతం తెలియజేస్తూ, ఈరోజు నిజంగానే చాలా సంతోషకరమైనది. ఎందుకంటే కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా మన జ్ఞానశేఖర్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలను, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా తన సొంత నిధులతో ప్రజలకు సేవ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను దృష్టిలో ఉంచుకొని తన సేవా దృక్పథం చాటుకున్నందుకు నిజంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్న అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా దాన్ని మనం ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకొని చేయాల్సి అనుకుంటాము. కానీ ఎటువంటి లాభాపేక్ష కాకుండా లాభాపేక్ష ఆశించకుండా కేవలం సేవా దృక్పథంతోనే తన యొక్క మానవత్వం చాటుకుంటూ ప్రజలకు సేవ చేసినందుకు మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇదే కాకుండా నిరుద్యోగులకు అందరికీ కూడా తన వంతు సహాయంగా కనీసం ఒక రోజుకి తన ఆఫీస్ దగ్గర మేము ఎప్పుడు చూస్తుంటాము మినిమం
ఒక 20 నుండి 30 మంది వరకు తను నాకు ఉద్యోగం కావాలి, నాకు పలానా దగ్గర ఉద్యోగం ఉంది అని వెంటనే అడిగిన వెంటనే తనకు తోచినంతగా ఎంతో కొంతమందిని ప్రతిరోజు రిక్రూట్ చేసుకుంటూ వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి ఇందుకు కూడా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర్ గారు ఈ సేవా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర పెద్దలు, అలాగే జ్ఞానశేఖర్ రెడ్డి గారు, మా ఎస్ఐ గారు, అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కోవిడ్-19లో మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా అందరూ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, కంపల్సరీ మాస్క్ ధరించాలని, అలా ధరించకపోతే వారికి జరిమానా వేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇది కేవలం ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ వరకే మాత్రమే. కాకపోతే పోలీస్ కూడా చాలా విషయాల్లో ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో అనేక రకాలుగా మాస్కుల్ని పంపిణీ చేయడం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. దానిలో మాకు కొంతమంది మిత్రులు సహాయం అందించడం జరుగుతుంది. దానిలో భాగంగానే జ్ఞానశేఖర్ రెడ్డి గారు కూడా ఈ మంచి నిర్ణయం తీసుకోవడం, దాంట్లో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం, మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం చాలా కృతజ్ఞతలు. మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితో మరికొంతమంది ఎవరైతే దాహార్తులు అన్నట్లున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ చేయడానికి అవకాశంతో ముందుకొస్తారని, ఆ స్ఫూర్తిని మరింతగా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ ప్యాకెట్స్ అనేవి చిన్నవే కావచ్చు, కాకపోతే వారి యొక్క ఆరోగ్యానికి అంటే ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్గా ఉపయోగపడడంలో జ్యూసెస్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని సభాముఖంగా అందరి ముందు నేను అభినందిస్తున్నాను. దాన్ని మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యో బ్యాగ్ నేను పిలవంగానే ఇక్కడికి వచ్చినాక మేడం మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. ఎందుకంటే మీరు చాలా బిజీ, ఈరోజు ఇప్పుడు కూడా మీరు జూమ్ ప్రోగ్రామ్ నుంచి మళ్ళీ ఇటు వచ్చేసారు. మరి మీ చేతుల మీదుగా అవినాల పంచాయతీ మేడం ఇది, అది గాంధీపురం పంచాయతీ. ఇప్పుడు కూడా అదేవిధంగా ఇంటింటికి 10 పీసులు పంచాలనే ఉద్దేశంతో నిర్ణయించుకున్నాం. సో మీ చేతుల మీదుగా ఒక 2 డిస్ట్రిబ్యూట్ చేసేస్తే సరిపోతుంది మేడం. 2 వాక్యాలు మీరు మాట్లాడండి మేడం. ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి మా సిఐ గారికి, అలాగే మాస్ అభ్యుదయ స్వచ్ఛంద సేవా సంస్థ ఇతర అధికారులందరికీ కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ తెలిసిందే, కోవిడ్ టైంలో ఎంత ఫుడ్ కానీ మనం తీసుకుంటే అంత బాగా తొందరగా రికవర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానిలో భాగంగా ఆహార పదార్థాలే కాకుండా కొంచెం మినరల్స్ ఉన్నటువంటి ఏదైనా జ్యూసెస్ కూడా తీసుకోమని మీకు డాక్టర్ సజెస్ట్ చేసే ఉంటారు. దాంట్లో అలాంటి జ్యూసే కాబట్టి ఇది ఎవరికి ఎటువంటి హాని ఉండదు. అలాగే పిల్లలందరూ కూడా హ్యాపీగా దీన్ని తీసుకుంటారు. కాబట్టి నేను అందరికీ ఇవ్వవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ మంచి ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా పోలీసులు కూడా భాగస్వామ్యం చేసినందుకు మాస్ వాళ్ళకి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను. ఫుడ్ జ్యూస్ కార్యక్రమానికి ఇచ్చేసేసి మా మేడం గారికి, మరి ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. మేడం చెప్పినట్టు గత 8 నెలల నుంచి మనం కరోనా చూస్తాను. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు మనం
ఏదో అయిపోతుంది వస్తేనే చనిపోతారు, లేదంటే అతను వచ్చే రోగం అంటారని వారిని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో మనకు తెలిసింది కరోనా అంటే ఏం లేదు, జస్ట్ అదొక రకమైన రోగం. ఎలాంటి రోగాలు లేకుండా ఉంటే కరోనా ఇంట్లో ఉండి కూడా మనం చిన్నపాటి వైద్యంతో దాన్ని నయం చేసుకోవచ్చు. దానికి మనకు కావాల్సింది ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక శక్తి. దానికి పెంచుకోవడానికి మేడం చెప్పినట్టు మనం బలమైన ఆహారము, ఫ్రూట్ జ్యూసెస్, పళ్ళ రసాలు తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ మాస్ సేవా సంస్థ మీకు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఉపయోగకరంగా ఫ్రూట్ జ్యూస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి మా డిపార్ట్మెంట్ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాను. గిర్జులకి ఉన్నట్లే ఉన్నా పిల్లలు ఫోటో లేకూడదు అనుకుంటా. పేపర్ కీర్తన నువ్వురా. రండి సమయాన్ని